హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాటర్, ఇవి మరమరాలండి. వీటితో నేను ఇప్పుడు వడలు చేసి చూపిస్తాను. నేను ఈ వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ అవి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్లో వేస్తున్నాను చూడండి. ఇప్పుడు వాటర్లో వేసాం కదండి, ఎక్కువసేపు ఉంచొద్దండి. ఇలా మొత్తం డిప్ అయిపోయేదాకా ఉంచేసి దీన్ని స్క్వీజ్ చేసి మనం వేరే బౌల్లో వేసుకుందాం. ఇలా మొత్తం సోక్ అవనియాలి, అంటే 1 minute ఇలా పెట్టేసి మొత్తం మళ్ళీ స్క్వీజ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్క్వీజ్ చేసేసి వేరే బౌల్లో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు అన్నీ స్క్వీజ్ చేసి పెట్టేసుకున్నామండి ఇలా. ఇప్పుడు దీనిలో మనము ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టాను నేను, అవి మిక్స్ చేసేసుకుందాం. ఆనియన్, కర్రీ లీవ్స్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు రైస్ ఫ్లోర్ అండి. నెక్స్ట్ దీనికి జింజర్ గార్లిక్ పేస్టు. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్నానండి ఇలా. ఇప్పుడు దీనిలో మనము ఆనియన్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండ్ ఇది 1/2 కప్పు వరిపిండి అండి. 1/2 కప్ ఏమో కార్న్ఫ్లోరు, దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, కొంచెం లిటిల్ పించ్ ఆఫ్ సోడా ఉప్పు వేసుకుందామండి. ఆనియన్స్ వేసేసుకుందాం, అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, 1 పించ్ ఆఫ్ చెప్పాను కొంచెమే సోడా ఉప్పు అండి. నెక్స్ట్ 1/2 కప్పు కార్న్ఫ్లోరు, 1/2 కప్పు రైస్ ఫ్లోర్ అండి. దీన్ని కూడా దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూసారా, మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ వాటర్ లేకుండా మనం మిక్స్ చేసుకుంటే ఇవన్నీ కూడా పట్టేస్తుందండి బర్బరాలకి. ఇప్పుడు కొంచెం కావలసినంత వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నామండి. అంటే ఇలా బాల్ చేస్తే మనకి వడలు వచ్చేట్టుగా. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని వేసేసుకుందాం. చూడండి, నేను ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీనిలో వేసుకుందాం మనం. చూడండి, ఇలా హ్యాండ్ మీద పెట్టి ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకొని గారెల్లాగానే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో వేసేసుకుందాం. అన్నీ ఇలానే వేసుకుందామండి. చూడండి, అన్నీ ఇలా వేసుకున్నామండి. కొంచెం వేగిపోయిన ఇలా పైకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దీన్ని మనం టర్న్ చేసేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. చూడండి, ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇవి. ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. మనం ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. నేను ఇది గ్రౌండ్నట్ చట్నీ అండి, పల్లీల చట్నీతో సర్వ్ చేశాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చూస్తే చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.